నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల్లో సంచలనాలు సృష్టించిన విజయ్ దెబ్బకు ఇతర పార్టీల్లో ప్రకంపనలు. టచ్లోకి వచ్చిన 15 మంది ఎమ్మెల్యేలు. వెలుగొండ ప్రాజెక్ట్ జాతికి అంకితం చేశామని చెప్పి ఇప్పుడు నిధులు కేటాయించమనటం విడ్డూరం. టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ఎద్దేవా. జిల్లా పోలీసు పెరేడ్ మైదానంలో చిల్డ్రన్ సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపు ప్రారంభించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. చిన్నారులతో ఆహ్లాదంగా ఆటలాడిన ఎస్పీ. తమిళనాడు ఎన్నికల్లో సంచలనాలు నమోదు చేసిన తలపతి విజయ్ ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. గెలిచిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కొందరు విజయ్ టీవీకే పార్టీ నాయకులతో టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. డీఎంకే కూటమిలోని విజయకాంత్ పార్టీ డిఎండికే ఒక్క అసెంబ్లీ స్థానంలో విజయం సాధించగా ఆ పార్టీ చూపు ఇప్పుడు విజయ్ వైపు మళ్లింది. ఆ పార్టీ చీఫ్ ఎమ్మెల్యే విజయ్ ప్రేమలత విజయ్ తన బిడ్డలాంటి వాడని, ఎప్పుడూ తన భర్త కెప్టెన్ వెంటే ఉండేవాడని, విజయ్ చక్కగా పరిపాలించాడని ఆశీర్వదించారు. ఇదిలా ఉండగా ఏఐఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ పార్టీకి రాజీనామా చేసి టీవీకేలో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఏకంగా 10 నుండి 15 మంది డీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ పార్టీ నాయకులతో ఫోన్ సంభాషణలు జరుపుతూ తాము రెడీ అని సంకేతాలు ఇచ్చినట్లు తమిళనాడులో ప్రచారం జరుగుతుంది. నిన్ననే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సుమారు 15 నిమిషాలు విజయ్తో మాట్లాడిన అనంతరం డీఎంకే అధినేత స్టాలిన్తోనూ చర్చించారు. విజయ్ తండ్రి చంద్రశేఖర్ తాము కాంగ్రెస్ను అధికారంలోకి భాగస్వామ్యం కోసం ఆహ్వానిస్తున్నట్లు చెప్పడం, తాజాగా గెలుపొందిన 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని అధిష్టానానికి తెలియజేయడం విశేషం. ఈ నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్కు టీవీకే పార్టీ విజయ్కు 10 మంది ఎమ్మెల్యే అవసరం ఉన్న నేపథ్యంలో గెలుపొందిన 108 మంది ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించారు. దీంతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తిగా మారాయి. మరోవైపు ముఖ్యమంత్రి స్టాలిన్ గవర్నర్కు తన రాజీనామా సమర్పించగా కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ కోరినట్లు సమాచారం. ఏది ఏమైనా తమిళనాడు సీఎం ఉత్కంఠకు మరో కొన్ని గంటల్లో తెరపడే అవకాశం ఉంది. ఏప్రిల్ 8 నుండి కాల్పుల విరమణకు ఒప్పుకున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ తాజాగా మరలా యుద్ధం మొదలుపెట్టాయి. అమెరికా ఇంధన వాహన నౌకలు టార్గెట్గా యుఏఈ చమురు కేంద్రాల వద్ద ఇరాన్ క్షిపణి దాడులకు తెగపడింది. ఈ విషయాన్ని అమెరికా కూడా ధృవీకరించింది.
తాజాగా హర్మ్యూజ్ జలమార్గం వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో 6 ఇరాన్ నౌకలను అమెరికా సైన్యం చుట్టుముట్టింది. వైట్ హౌస్ ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని అమెరికా సైనిక అధికారులు అంటున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించడాన్ని యుఏఈ ఖండించింది. ఇకనైనా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గింపుకు చర్యలు కొనసాగించాలని కోరింది. ప్రస్తుతం హర్మ్యూజ్ జలమార్గం వద్ద అమెరికా విమానాలు పహారా కాస్తున్నాయి. గత ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేశామని చెప్పి ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని వైసీపీ సమావేశాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందని కనిగిరి శాసనసభ్యులు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం పశ్చిమ ప్రాంతాన్ని అన్యాయం చేసి రైతులను మోసం చేసి 1 ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని అన్నారు. ఎప్పటి నుంచో పశ్చిమ ప్రాంతానికి కలగా ఉన్న నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గం పూర్తయిందని, త్వరలోనే రైలు రాకపోకలు కూడా జరుగుతాయని తెలిపారు. గుంటూరు నుంచి కనిగిరికి, కనిగిరి నుంచి గుంటూరు, హైదరాబాదుకు రైలు నడిపేందుకు అధికారులు సిద్ధం చేశారని, అందుకు సీఎం చంద్రబాబు చొరవ చూపారని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఇటీవల పోర్టుల విషయంలో మాట్లాడారని, నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని, నిజాన్ని అబద్ధం చేసి మాట్లాడే పరిస్థితి ఉందని, వాస్తవాలు తెలుసుకొని పోర్టుల గురించి మాట్లాడాలని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. రాష్ట్ర మహానాడు నెల్లూరు జిల్లా కోవూరు రోడ్లో జరుగుతుందని, అందుకు సంబంధించి భూమి పూజ జరిగి పనులు ప్రారంభమయ్యాయని, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మహానాడును విజయవంతం చేయాలని కోరారు. జిల్లా పార్టీ కార్యదర్శి కోటారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వారికి ఎటువంటి హక్కు లేదని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నీటి భద్రత కూడా వెలుగొండ ప్రాజెక్టు లేని సమయంలో ప్రతిపక్షంలో ఉండి కూడా మేమందరం ఢిల్లీ పోయేసి అప్పుడున్న షెకావత్ గారితో కేంద్రీయ జలవనరుల శాఖ మంత్రిని కలిసి దానికి జాతీయ హోదాను తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా మరి జాతికి అంకితం చేశామని చెప్పి వెలుగొండ ప్రాజెక్టు చెప్తూ పేపర్లో పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ పోలీసుల మధ్యన ఓపెనింగ్ చేసుకున్నారు. మరి దేనికి జాతికి అంకితం చేశారో తెలియదు, కానీ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ధర్నా చేస్తున్నారు. కనీసం ఆ చదువుకున్న వాళ్ళు దాంట్లో ఒక ఇంగిత జ్ఞానం ఉండే విధంగా ఆలోచించాలి. ప్రజల్ని మోసం చేయటం వాళ్ళకి అలవాటు అయిపోయింది. మరి నిన్న ఫీడర్ కెనాల్ అయితే ఈరోజు 575 కోట్లతో ఫీడర్ కెనాల్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంకా సాగు కాలువలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండానే జాతికి అంకితం చేసి ఈరోజు తిరిగి మళ్ళీ అధికారం కోసం ఈ
నక్క వినయాలు చూపిస్తున్నారని ఇవన్నీ మానుకోవాలని వైసీపీ వాళ్ళని కోరుతూ ఈ రాష్ట్ర అభివృద్ధి ఇంపార్ట్ కానీ వ్యక్తిగతంగా అధికారం కోసం ఈ విధంగా చేయటం ఆంధ్ర ప్రజల భవిష్యత్తుని నాశనం చేయొద్దని కోరుతూ సెలవు తీసుకుంటాం. మన మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్యనాయుడు గారు ఉండగా దాన్ని ప్రధానమంత్రి ఇంట్రెస్టెడ్ ప్రాజెక్టుగా తీసుకొని, ఎందుకంటే వారు ఉదయగిరి ప్రాంతీయవాసులు కాబట్టి నడికోడి కాళహస్తి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ రోజు ఈ రైల్వే లైను నిర్మాణానికి వాళ్ళు పూనుకున్నారు. అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసే క్రమంలో నిర్లక్ష్యానికి గురేసి సరిగైన నిధులు ఇవ్వకపోవడం చేత ఇప్పుడు ఈ జాప్యం జరిగింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఏదైతే ఇవ్వాల్సిందని వెంటనే కోరంగానే సిఎస్ గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆ డబ్బులన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఇచ్చిన వెంటనే మన మా పార్లమెంట్ సభ్యులు మాగంటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మరి కృష్ణదేవరాయలు గారు, మన పొలిట్ బ్యూరో ఢిల్లీ తెలుగుదేశం పార్టీ చూసే కృష్ణదేవరాయలు గారు, కేంద్ర రైల్వే శాఖ మార్చిలో అశ్విన్ వైష్ణవ్ గారితో మాట్లాడి మరి వెంటనే రైల్వే పనులు కంప్లీట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కనిగిరి నుంచి గుంటూరు ఒక ట్రైను, అదేవిధంగా కనిగిరి నుంచి సికింద్రాబాద్ ఒక ట్రైన్ వేయడానికి కూడా ముఖ్యమంత్రి గారికి మేము ప్రపోజల్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి త్వరితగతిన కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. మన వైవి సుబ్బారెడ్డి గారు బందర్ పోర్టుకి వెళ్ళి నేను బందర్ పోర్టు నుంచి ఉద్యమిస్తానని ప్రకటించడం జరిగింది. వాస్తవాలు ఏంటంటే 2019-24 మధ్య ఈ బందర్ పోర్ట్ పనులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 18% పనులు మాత్రమే చేయగలిగింది. కూటమి ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సుమారుగా ఈరోజు 70% పనులు పూర్తయినాయి. బందర్ పోర్టు అంటే ఈ 2 సంవత్సరాల్లోనే మేము 50% కంటే ఎక్కువ పనులు పూర్తి చేశాం. కాబట్టి గత ప్రభుత్వం పాలకులు ఏమీ అభివృద్ధి చేయకుండా అన్నీ మేమే చేసాం, ఏ పరిశ్రమ వచ్చినా ఆ క్రెడిట్ మాదే అని చెప్పడం వాళ్ళ ఒక ఫ్యాషన్ అయిపోయింది. దయచేసి మీరు వాస్తవాలకు దగ్గరగా ఉంటే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఫౌజీ భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రం ఇది. ఈ చిత్రం షూటింగ్కు వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురై విషాదం చోటు చేసుకుందని తెలిసింది. ప్రొడక్షన్ యూనిట్ సభ్యులు ప్రయాణిస్తున్న కారు అబ్దుల్లాపూర్ మేట్ దగ్గర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరో 5 తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతం వారు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. సీతారాం ఫేమ్ హనుమ రాఘపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్ని కథానాయిక, జయప్రద, అనుపమ ఖేర్, మిథున్ చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీ సిరీస్ గుల్హన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా కోటను బద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంపికపై దృష్టి సారించింది. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి బీజేపీ తన సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించలేదు. దీంతో బీజేపీ నుండి పలువురి కీలక నాయకుల పేర్లు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బెంగాల్లో కీలక నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్లో మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన సువేందు పీఎంసీ బలోపేతానికి అవిరిల కృషి చేయడంతో పాటు పార్టీలో శక్తివంతమైన రెండో నాయకుడిగా ఎదిగాడు. అయితే పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా 2021లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్కు రాజీనామా చేసి బీజేపీలో చేరి సంచలనం కలిగించాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో
నందిగ్రామ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మమతా బెనర్జీని ఓడించడం ద్వారా రాజకీయ ప్రకంపనలు సృష్టించాడు. ఆ ఎన్నికల్లో మమతా అధికారం చేపట్టగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికై రాణించాడు. సీఎం పదవికి సువేందు అధికారి సమర్థుడని భావించడానికి ఇవే ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. ఇక బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పేరు కూడా సీఎం పదవి రేసులో ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆయన పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడే వామపక్షాల స్థానాన్ని అధిగమించి బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా నిలపగలిగాడు. ఇక ప్రస్తుత బెంగాల్ పార్టీ అధ్యక్షుడు షామిక్ భట్టాచార్యతో పాటు బీజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ అగ్నిమిత్ర పాల్, సిలిగుడి ఎమ్మెల్యే శంకర్ ఘోష్ పేర్లు కూడా బీజేపీ అధిష్టానం పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. मैं 1956 वोट में जीता था. इस बार करीब 10,000 वोट में चुनाव जीता और नंदीग्राम का हिंदू जनता फिर मुझे जिताया. वहाँ मुसलमान वोट पूरा के पूरा टीएमसी को मिला. ये लोग बहुत कट्टरवादी, इसलिए मेरा मार्क ठीक है. मैं नंदीग्राम का हिंदू के लिए काम करूंगा. देखिए दादा, जिस तरह का एक ये जो लहर देखा गया दादा, आप लोगों ने लगातार महिला सुरक्षा, नौकरी, शिक्षा के लिए बात की है. अब क्या कहना चाहिए? एक बड़ी जिम्मेदारी, बड़ी रिस्पॉन्सिबिलिटी बीजेपी के लिए. टीएमसी खत्म हो जाएगा विद इन 24 आवर्स. इसको बर्बाद हो जाएगा, खत्म हो जाएगा. ये भ्रष्टाचारी परिवारवादी पार्टी, इसका कोई आइडियोलॉजी नहीं है. आईपैक, कुछ पुलिस और कुछ गुंडा, खास करके एक समुदाय का कुछ गुंडा के ऊपर इसका पार्टी था. ये पार्टी खत्म हो जाएगा, मान के चलिए. ममता बनर्जी कह रही कि ये 100 वोट जो है सीट लूटा गया है, कहीं न कहीं ये उसका बात उसका पॉलिटिक्स खत्म, उसका पॉलिटिक्स खत्म हो गया है. वो परिवारवादी और जो ऑटोक्रेट पार्टी, ये सब नहीं चलता. पार्टी जब मुझे जो काम दिया मैं उसको करने का प्रयास किया. हमारे कार्यकर्ता मेरे साथ दिया. आज खड़गपुर में मुझे विधायक का टिकट दिया था, विधायक की देना था पार्टी को, दिए हैं. खड़गपुर की जनता ने हमें आशीर्वाद किया है, इसको हम भी ध्यान में रखेंगे. पार्टी को भी ध्यान रखना चाहिए. और एक विधायक यहाँ से हमने पार्टी को दिया है. आज पार्टी इतनी बड़ी मेजोरिटी के साथ आई है, लोगों का बहुत उम्मीद है पार्टी से. नहीं, एक चुनाव लोगों ने हमको विरोधी के रूप में देखना चाहा, हम अपना भूमिका निभाया है. लोग खुश हो के हमको सत्ता में लाया है. ममता बनर्जी जिंदगी भर कंप्लेन ही किया. 15 साल लोगों ने उनको मौका दिया, उसका कोई काम नहीं किया. तब भी कंप्लेन, अब भी कंप्लेन. अब कौन सुनेगा उनका कंप्लेन? ఒంగోలు పోలీసు పెరేడ్ గ్రౌండ్లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ సమ్మర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ 2026ను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రారంభించారు. రన్నింగ్ రేస్, ఫుట్బాల్, టగ్ ఆఫ్ వార్, క్రికెట్ గేమ్లను ప్రారంభించి బెలూన్లు ఎగరవేశారు. చిన్నారులతో ఎస్పీ కాసేపు క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు. పిల్లలకు మానసిక ఉల్లాసం, క్రీడలపై ఆసక్తితో పాటు వివిధ క్రీడలలో నైపుణ్యత పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం వేసవి సెలవులలో ఈ క్యాంపును నిర్వహిస్తున్నామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. నెల రోజుల పాటు క్యాంపు జరుగుతుందని, సమ్మర్ క్యాంపులో పాల్గొనేందుకు పోలీసు పిల్లలు, ఇతర విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. పిల్లలు వివిధ రకాల ఆటలు, క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదని అవి శారీరక, మానసిక అభివృద్ధికి చాలా ముఖ్యమైనవని, క్రమశిక్షణ,
జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, వివిధ పరిస్థితులను ఎదుర్కోవడంలో అవసరమైన మెళుకువలు, కొత్త పరిచయాలు, ఓటమిని స్వీకరించే గుణం వంటి ఎన్నో విలువైన విషయాలను క్రీడల ద్వారా నేర్చుకోవచ్చని, కొత్త స్నేహితులను పొందవచ్చని క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ రాజేంద్ర, వివిధ రంగాల్లోని క్రీడాకారులు పిల్లలకు కోచింగ్ ఇవ్వనున్నారు. ఏఆర్డీఎస్పీ కె శ్రీనివాసులు, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఏఆర్ఎస్ఐలు ప్రసాద్, సురేష్, తిరుపతి స్వామి, భాషా క్రీడాకారులు పాల్గొన్నారు. చాలా మంచి ఆనవాయితీ. గత 16 సంవత్సరాలుగా చిన్నపిల్లల కోసం సమ్మర్ క్యాంప్ ఆర్గనైజ్ చేయటం, ఒక నెల పాటు ఈ క్యాంప్ కూడా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పిల్లల ఆటలతోటి రకరకాల స్పోర్ట్స్లో మీకు ట్రైనింగ్ కావచ్చు, మీకు లైఫ్లో ఇది ఒక మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్గా ఉండే విధంగా ఒక నెల పాటు క్యాంప్ జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. చిన్నపిల్లలకి ఇది ఎంతో ఉత్సాహ స్ఫూర్తిని, రేపు ఫ్యూచర్లో మీరు పెద్ద అయిన తర్వాత మీరు ఎటువంటి విషయాన్నైనా కూడా హ్యాండిల్ చేసేటటువంటి మీకు ఆ ఎనర్జీని, స్ఫూర్తిని మీకు ఇస్తుంది. ఎందుకంటే ఇంతమంది పిల్లలతో కలిసి ఆడుకున్నప్పుడు వివిధ రకాల పరిస్థితులు, వివిధ రకాల ఆటల్లో మీరు పాల్గొన్నప్పుడు మీకు కలిగేటటువంటి ఏదైనా మీరు నేర్చుకునేటటువంటి మెలకువలన్నీ కూడా మీకు డెఫినెట్గా ఫ్యూచర్లో అన్నీ కూడా హెల్ప్ అవుతాయి. కాబట్టి చాలా సంతోషకరం. హ్యాపీగా ఆడుకోండి. 1 మంత్ ఎక్కడ దెబ్బలు తగ్గించుకోకుండా, గొడవ పడకుండా చక్కగా ఆటను ఆడుకొని హ్యాపీగా మంచిగా ఇంటికి హ్యాపీగా వెళ్ళేటట్టు చూడండి. అండ్ ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసే వాళ్ళందరికీ కూడా పిల్లల యొక్క సేఫ్టీ జాగ్రత్త చూసుకోండి. పక్కనే ఉండే నిరంతరం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలా. అట్లాగే ఇది చేసినప్పుడు వారికి మంచినీరు కానీ మిగతా సదుపాయాలన్నీ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి. సో ఐమ్ సో హ్యాపీ అబౌట్ దిస్. ఇది ఆర్గనైజ్ చేసినటువంటి అట్లాగే రాజేంద్ర గారు, అట్లా మిగతా సిబ్బంది అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియ. కడప జిల్లా ప్రొద్దుటూరులో వివాహిత పద్మజ అనుమానాస్పద మృతి కేసు పోలీసులు ఛేదించారు. భర్త కిరణ్ కుమార్ హత్య చేసినట్లు నిర్ధారించారు. అతన్ని అరెస్టు చేసి విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. భార్య లావుగా ఉండడంతో పాటు బాగా తింటుందని, ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని, తనను నిత్యం అనుమానిస్తోందన్న కారణంతో ఆమె హత్యకు భర్త ప్రణాళిక రచించాడు. భార్యను సులువుగా చంపడం ఎలా అని యూట్యూబ్లో శోధించాడు. 80,000 ఖర్చు చేసి హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విషాన్ని ప్రొద్దుటూరు తెప్పించాడు. గత నెల 29న పాలకోవాలో విషం కలిపి భార్యకు ఇవ్వడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. అనంతరం ఆమె చనిపోయిందో లేదోనని ముఖంపై దిండుతో నొక్కాడు. ఆ తరువాత ఏమీ తెలియనట్లు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. శరీరంపై ఎలాంటి గాయాలు లేకుండానే పద్మజ చనిపోవడంతో పోలీసులు అనుమానంతో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. Wife was an obese person, ఎక్కువ తింటారు, ఓవర్ వెయిట్ గా ఉంటారు, అండ్ దట్ ఇతనికి she acted in a way that that made him look bad in front of society. Night wear చేసి బయట రావడం, the way she talks in front of all these, ఇదే నా మోటివ్, నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. సెకండ్, ఇది ఇంకొకటి మనం యాంగిల్ అన్కవర్ చేసాము. ఇతనికి 1 year ముందు ఒక ఇల్లీగల్ అఫేర్ కూడా ఉంది. అప్పుడు he was in a relationship with another lady around 1 year back when he was in Hyderabad. తర్వాత మనం ఆ లింక్ కూడా మనం వెరిఫై చేసాము. దట్ లేడీ వాస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ వే విత్ ద మర్డర్ అంటిల్ నౌ. మన ఇన్వెస్టిగేషన్ అకార్డింగ్ టు అవర్ ఇన్వెస్టిగేషన్ గూగుల్లో సెర్చ్ చేసాడు ఎట్లా హౌ టు కిల్, హౌ టు పాయిజన్, మోస్ట్ స్పెసిఫిక్లీ ఎట్లా పాయిజన్ యూజ్ చేసి చంపవచ్చు అని. అండ్ అతనికి ఒక యూట్యూబ్లో ఒక లింక్ దొరికింది. ఆ లింక్లో ఒక నంబర్ దొరికింది. హీ టాక్ టు దట్ నంబర్, పర్చేస్ దట్ పర్టికులర్ పాయిజన్ ఫ్రమ్ దట్ పర్సన్, యూజ్ చేసి
అతను ఒక స్వీట్ లో పెట్టి వైఫ్ కి ఇచ్చాడు. వైఫ్ ఇమీడియట్లీ బికేమ్ అన్కాన్షియస్, ఫెల్ ఆన్ ద ఫ్లోర్. ఈ అందరూ 30th నైట్ జరిగింది, 29th నైట్ జరిగింది. అండ్ ఆమె కింద పడిపోయిన తర్వాత షీ వాజ్ స్టిల్ కాన్షియస్, సెమీ కాన్షియస్. అప్పుడు ఇతనికి డౌట్ వచ్చి ఒక పిల్లో ఆమె మీద పెట్టి ఆన్ ద హెడ్, ఇతను హీ వాజ్ నీలింగ్ ఆన్ దట్ ప్లేట్. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి సీఎం ఎంపిక క్లిష్టంగా మారనుంది. ఎన్నికలకు ముందు యూడీఎఫ్ తన సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. సంప్రదాయాన్ని అనుసరించి కాంగ్రెస్ అధిష్టానం గెలిచిన ఎమ్మెల్యేలను సంప్రదించి సీఎంను ఖరారు చేస్తుంది. సీఎం పదవి కోసం పలువురు కాంగ్రెస్ నాయకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో సీఎం పదవిపై చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. సీఎం పదవి కోసం విడి సతీసన్, రమేష్ చిన్నీతల, కేసీ వేణుగోపాల్ పేర్లు వినబడుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా సీఎం పినరై విజయన్కు వ్యతిరేకంగా బలమైన బలం వినిపించాడు విడి సతీసన్. ఎగ్జిట్ పోల్స్లోనూ బలమైన నాయకుడిగా ప్రజలు పేర్కొనడం గుర్తించాల్సిన అంశం. యూడీఎఫ్ మిత్రపక్షంగా ఉన్న ముస్లింలకు మద్దతు కీలకం కానున్న తరుణంలో ఆ పార్టీ సతీసన్కు అండగా నిలబడింది. ఇక కాంగ్రెస్లో సీనియర్ నాయకుడిగా పేరున్న రమేష్ చెన్నితలకు బలమైన మద్దతుతో పాటు నాయకులకు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా అధిష్టానం దగ్గర మంచి మార్కులున్న కేసీ వేణుగోపాల్ కూడా కేరళ సీఎం రేసులో ఉండడంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది. అదే సమయంలో త్రివేంద్రం ఎంపీ సీనియర్ నేత శశిధర్ పేరు కూడా ప్రస్తావనకు రాగా పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయమే శిరోధార్యమన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో లిఫ్ట్లకు జ్వరం వచ్చింది. 3 నెలల నుండి లిఫ్ట్లు మొరాయించినా ఇంతవరకు స్పందన లేదు. ప్రతిరోజు జీజీహెచ్కి వచ్చి వైద్య సేవలు పొందుతున్న వందలాది మంది పేషెంట్లకు లిఫ్ట్ సౌకర్యం లేనందున అవస్థలు పడక తప్పలేదు. జీజీహెచ్లో సాధారణ వైద్య సేవలతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా అందిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా రోగులు జిల్లా నలుమూలల నుంచి జీజీహెచ్కి వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. అతిపెద్ద ఆసుపత్రి అయిన జీజీహెచ్లో ప్రజలకు 3 లిఫ్టులు అందుబాటులో ఉండేవి. 2 లిఫ్టులు పూర్తిగా మొరాయించాయి. ఉన్న ఒక్క లిఫ్టు ఆపరేషన్లకు అవసరమైన పేషెంట్ల కోసం ఉపయోగిస్తారు. ఆ లిఫ్టు ద్వారానే ఆసుపత్రికి కావలసిన మందులను కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రస్తుతం పనిచేస్తున్న ఒక్క లిఫ్ట్ ద్వారా పేషెంట్లు వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 లిఫ్టులు పనిచేయకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లలు మెట్ల మార్గంలో ర్యాంపు ద్వారా వెళుతూ ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం సదనం క్యాంపు కావడంతో ఎక్కువ మంది దివ్యాంగులు సర్టిఫికెట్లు పొందేందుకు ఆసుపత్రికి వచ్చారు. లిఫ్టులు పూర్తిగా పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. దీనిపై అడ్మినిస్ట్రేటర్ అధ్యయన వివరణ కోరగా లిఫ్ట్ మరమ్మతులు చేయించేందుకు కంపెనీకి ప్రతిపాదనలు పంపించామని 2-3 రోజుల లోపల మరమ్మతులు చేయించి లిఫ్టులను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో సంబంధించి లిఫ్ట్లు మొత్తం 3 ఉన్నాయి. 3లో ఒకటి పనిచేస్తుంది, మిగతా 2 రిపేర్లో ఉంది. రిపేర్ కూడా కంప్లీట్ అయ్యింది. అది కంప్లీట్ అయిన స్టేజ్లో ఉంది. అంటే చిన్న సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఏదో ఉంది, అది మిషన్ తీసుకెళ్ళారు. అది కూడా
విత్ ఇన్ 1 or 2 డేస్లో సాఫ్ట్వేర్ మార్చి అప్డేట్ చేస్తామని చెప్పేసి కంపెనీ వాళ్ళు వచ్చి ఈరోజు మార్నింగ్ కూడా వచ్చి చూసుకొని వెళ్ళారు. విత్ ఇన్ 2 డేస్లో అది కూడా కంప్లీట్ చేస్తాము. మూడో లిఫ్ట్ కూడా ఇది అయిన తర్వాత, సెకండ్ అయిన తర్వాత మూడో లిఫ్ట్ కూడా రిపేర్ చేస్తాము. అది ఏఎంసీకి ఇచ్చున్నాం ఆల్రెడీ. పేషెంట్లకి కొంత ఇన్కన్వీనియంట్గా ఉన్నప్పటికీ అది సార్ట్అవుట్ చేసి ఇబ్బంది లేకుండా చూస్తాం. రూట్ సెట్ సంస్థలో ఈ నెల 8 నుండి మహిళలకు నెల రోజుల పాటు కార్ డ్రైవింగ్లో ఉచిత శిక్షణ ప్రారంభమవుతుందని సంస్థ డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శిక్షణలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహిళలు అర్హులన్నారు. వయస్సు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు కలిగి ఉండాలన్నారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, LLR తప్పనిసరిగా ఉండాలన్నారు. శిక్షణా కాలంలో భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తామన్నారు. వివరాలకు 9573363141 నంబర్ను సంప్రదించాలన్నారు. మన ఒంగోలు రూట్ సెట్లో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకు 64 కోర్సులు NSQF పొందుపరిచినటువంటి 64 కోర్సుల్లో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. ఈ ట్రైనింగ్ పూర్తిగా ఉచితం అండి. ఉచిత భోజనము, ఉచిత వసతి సదుపాయం, ఉచిత ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే ఈ నెల 8వ తేదీ నుంచి అంటే 8/5/2026 నుంచి 31 రోజుల పాటు మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ మహిళలకు కారు డ్రైవింగ్లో అంటే LMB కార్ డ్రైవింగ్లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నామండి. సో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ కార్ డ్రైవింగ్ కోర్సులో మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్న వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8309915577. పండ్ల తోటల సాగు విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సాహం అందిస్తుంది. ఉపాధి హామీ పథకంలో ఉచితంగా మొక్కలు పంపిణీ చేయడంతో పాటు పెంపకం బాధ్యతలు నిర్వహించే రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. మొక్కలు అందించడం, వాటి సస్యరక్షణకు ఆర్థికంగా తోడ్పాటు అందించడంతో పాటు పండ్ల తోటల్లో నాణ్యమైన దిగుబడిని పెంచడానికి, పురుగుల నివారణకు రాయితీపై ఫ్రూట్ కవర్ల పంపిణీ చేసి పండ్ల తోటలను పెంచే రైతులను ఉద్యాన శాఖ ఎంతగానో ప్రోత్సహిస్తోంది. ఉద్యానవన శాఖ చేపట్టిన ఫ్రూట్ కవర్ల ఏర్పాటుపై ప్రత్యేక కథనం. మామిడి పండ్ల నాణ్యతను పెంచేందుకు, పురుగుల నివారణకు ఫ్రూట్ కవర్లను ప్రభుత్వం రైతులకు 50% రాయితీపై అందిస్తుంది. వీటిని వాడటం వల్ల కాయల నాణ్యత పెరుగుతుంది. కాయలు కుళ్ళిపోకుండా పక్షులు, కీటకాల నుండి రక్షించడం ద్వారా పండు రంగు, సైజు బాగుంటాయి. జిల్లాలో 8,000 హెక్టార్లకు పైగా మామిడి సాగు చేస్తున్నారు. ప్రధానంగా ఉలవపాడు మండలంలో మామిడి సాగు అధికంగా ఉంది. ఉలవపాడు మామిడి రాష్ట్రంతో పాటు దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నం, జరుగుమల్లి, దర్శి వంటి మండలాల్లో తక్కువ విస్తీర్ణంలో మామిడి తోటలు సాగు చేస్తుంటారు. మామిడి రైతులు పండించే కాయ కవర్లు వాడటం ద్వారా నాణ్యత బాగుంటుంది. పురుగుల బారి నుంచి కూడా కాయకి రక్షణ లభిస్తుంది. నేరుగా పురుగు మందులు చల్లాల్సిన పరిస్థితి కూడా తగ్గుతుంది. మామిడి జామలో పండ్లపై ఈగ గుడ్లు పెట్టి పండు లోపలికి పురుగు చేరుతుంది. కాయ లోపలకు పురుగు చేరకుండా ఉండేందుకు ఉద్యానవన శాఖ రాయితీపై పంపిణీ చేస్తున్న బ్యాగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉద్యానవన శాఖ అందించే బ్యాగ్ ఉంటే ఈగ కాయ లోపలికి వెళ్ళలేదు. వీటిని వాడటం వల్ల కాయ తొలుచు పురుగుతో పాటు ఇతర క్రిముల నుంచి 90% రక్షణ దొరుకుతుంది. పురుగు మందులు 50 నుంచి 70% వరకు తక్కువ కొట్టవచ్చు. దాంతో పండు మీద కెమికల్ అవశేషాలు ఉండవు. బ్యాగు వేసిన పండు ఒకే రంగులో మెరుస్తూ ఉంటుంది. మామిడికి మంచి పసుపు రంగు వస్తుంది. పండు సైజు 10 నుంచి 15% పెద్దగా పెరుగుతుంది. గాలుల వల్ల గీతల పొడవు, తొక్క స్మూత్గా ఉంటుంది. బ్యాగు వేసిన పండ్లకే ఎక్కువగా ఎగుమతికి మంచి డిమాండ్ ఉంటుంది. రెసిడ్యూ ఫ్రీ కాబట్టి యూరప్, గల్ఫ్ దేశాలు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తాయి. సాధారణ ధరల కంటే బ్యాగులో పెరిగిన మామిడికాయలకు 40 నుంచి 50% అదనంగా
ధర లభించే అవకాశం ఉంది. కోత సమయానికి ఎక్కువ శాతం పండ్లు నాణ్యతతో ఉండే అవకాశం ఉంది. మామిడికాయలపై ఉడతలు, పక్షుల ప్రభావం పూర్తిగా తక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రతకు పండు నల్లబడటం, కమిలిపోవటం ఉండదు. అకాల వర్షం వల్ల పండు పగలటం, మచ్చలు రావటం తగ్గుతుంది. చలికాలంలో పండు పగలకుండా కాపాడుతుంది. బ్యాగు లోపల టెంపరేచర్ 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండటం వల్ల పండు 7 నుంచి 10 రోజులు ముందుగానే పక్వానికి వస్తుంది. మార్కెట్లో ముందు పక్వానికి వస్తే రేటు ఎక్కువ లభించే అవకాశం ఉంది. గతంలో మాకు పండుగ వల్ల చాలా సమస్యలు ఉండేవి. ఇప్పుడు పేనుబంక ఇలాంటివి చాలా ఉన్నాయి. మాది 2 ఎకరాలు సాగు చేస్తున్నాం మామిడి తోట. ఉద్యాన శాఖ ద్వారా మాకు కవర్లను ఫ్రూట్ కవర్స్ను బుట్టలు ఇచ్చారు సబ్సిడీలో. అది కూడా ఇవ్వటం వల్ల మేము అన్ని వినియోగించుకున్నాము. ఒకసారి కవర్ కట్టిందని చూద్దాము. కవర్ కట్టని దానికి ఇట్లా మచ్చలు వస్తుంటాయి. ఈ ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ ఇస్తున్నారు కాబట్టి అందరూ రైతులు వినియోగించవలసిందిగా. ఉద్యానవన శాఖ ద్వారా చేపట్టే వివిధ రకాల పండ్లకు కవర్లు తొడిగే విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రధానంగా మామిడి పండ్లకు రక్షణ కల్పించడం ద్వారా కాయకు మచ్చలు పడకుండా రసాయనాలు వాడకం తగ్గుతుంది. ఈ కవర్లు పండ్లను పురుగులు, తెగుళ్ల నుంచి కాపాడటమే కాకుండా వాటి నాణ్యతను కూడా పెంచుతాయంటున్నారు. రైతులు తమ పండ్ల తోటల్లో ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగులను ఉపయోగించడం ద్వారా మార్కెట్లో మెరుగైన ధర లభిస్తుందని, ప్రోత్సాహంపై ఉద్యానవన శాఖ అందచేస్తుందని అన్నారు. ఈ మామిడిలో ముఖ్యంగా ఫ్రూట్ కవర్స్ అనేది మనకి ఉద్యాన శాఖ ద్వారా ప్రమోట్ చేస్తున్నాము. ఈ పంట మామిడికాయ పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు, అంటే సుమారుగా 80 గ్రాములు సైజులో ఉన్నప్పుడు ఈ ఫ్రూట్ కవర్స్ తొడగడం అనేది జరుగుతుంది. అప్పటి నుంచి 60-65 రోజుల్లో కాయ తయారయ్యే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఈ ఫ్రూట్ కవర్స్లో పండ్లని సంరక్షించడం ద్వారా మనకి ఎండ నుంచి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా పండుగ సమస్య అనేది దీని ద్వారా నివారించే అవకాశం ఉంటుంది. తద్వారా రైతులకి ఈ పురుగు మందులు, తెగులు మందుల మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది. కాయ నాణ్యత అనేది అదనంగా చేకూరడం వల్ల మార్కెట్లో సుమారుగా ఒక కేజీకి 10 రూపాయలు అదనంగా పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఫ్రూట్ కవర్స్ అనేది హెక్టార్కి 15,000 కవర్స్ తొడగడం జరుగుతుంది. ఈ 15,000 కవర్స్ని గవర్నమెంట్ అనేది కవరు 2 రూపాయలు ఖరీదు చేస్తుంది. 1 రూపాయి కవర్ మీద సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అంటే హెక్టార్కి 15,000 వరకు రాయితీ పొందే అవకాశం ఉంటుంది. దానివల్ల మంచి లాభాలు ఉన్నాయి కాబట్టి ప్రతి మామిడి రైతు, అట్లాగే జామ, అరటి రైతు కూడా గెలలు కవర్ చేసుకోవడం ద్వారా కూడా మంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. పురుగు మందులు, తెగులు మందుల అవశేషాలు అనేది లేకుండా ఉండాలని అంటే ఈ కోత పీరియడ్లో సుమారుగా మనకు ఫ్రూట్ కవర్స్ కొట్టినట్లయితే ఫ్రూట్ కవర్స్ కవర్ చేసినప్పుడు ఈ అవశేషాలు, వీటి ప్రభావం కూడా ఉండదు. ముఖ్యంగా ఈ పురుగు మందులు, తెగులు మందులు కూడా వాడకాన్ని మనం కాయ కోత ఒక 4 రోజుల ముందు నుంచి వాటిని మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కోసిన కాయని సరైన పక్వ దశలో ఉన్నప్పుడు మామిడికాయని కోయడం అవసరం. తద్వారా మనం మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. MIDH ద్వారా ఈ రైపెనింగ్ ఛాంబర్స్కి సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా 21 లక్షల దాకా మనం సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. కావాల్సినటువంటి రైతులు సమీప ఉద్యానాధికారి ద్వారా కూడా మీరు అప్లికేషన్ పెట్టుకొని ఈ రైపెనింగ్ ఛాంబర్స్ ద్వారా మామిడే కాదు, అరటి, ఇతర బొప్పాయి వంటి పంటలను కూడా వీటిలో మనం మాగబెట్టుకొని రౌండ్ ద ఇయర్ మనము వివిధ పండ్లని వినియోగదారులకు చేర్చే అవకాశం ఉంటుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో విజయం సాధించడంతో అద్దంకి బీజేపీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. బాపట్ల జిల్లా అధ్యక్షుడు కొండముది బంగారుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి పరుచూరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు ఎంఎల్ సుబ్రహ్మణ్యం, అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి జాగర్లమూడి యలమందరావు, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మందలపు శేషగిరిరావు, నాయకులు కాళేశబాబు, ఎస్పీ నాగరాజు, విద్యాసాగర్, రుద్రపోతు రాజు, వాసేపల్లి అంజిరెడ్డి, జాగర్లమూడి వెంకటరత్నం, గురునాథం తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు జరిగినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. మరి వాటి రిజల్ట్ ఈరోజు చూసాం మనం. అలానే పశ్చిమ బెంగాల్లో ఒక అరాచక పాలన, ఒక అవినీతి పాలనకు అంతమొందించడానికి మరి దీదీ నా అడ్డా అనే దీదీ ఓటని మనం బీజేపీ బద్దలు కొట్టి ఈరోజు అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అలానే మరి గతంలో అస్సాం, పుదుచ్చేరి ఆ 2 రాష్ట్రాలని మనం అధికారం నిలబెట్టుకున్నాం. మరి మన పక్కనేటువంటి తమిళనాడులో కూడా ఈరోజు టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటలేక మన భాగస్వామ్యంతో వాళ్ళు అక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. శుభాకాంక్షలు తెలియజేసుకోవాల్సినటువంటి రోజు ఈరోజు. 4 రాష్ట్రాల్లో ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఈరోజు రిజల్ట్స్ మనం చూసినట్లయితే మరి భారతీయ జనతా పార్టీ అనేది ఎంత బలంగా ఉందో మనందరం చూస్తున్నాము. మరి ఈరోజు అందరూ కూడా ప్రజలు చాలా దగ్గర నుంచి గమనిస్తుంటారు ప్రతి ఒక్కటి కూడా. మరి దీదీ బెంగాల్ కాస్త ఈరోజు మోదీ గారు వశం చేసుకున్నారు. మరి ఈరోజు ప్రజలు మరి జీడిపి గత 15 సంవత్సరాల్లో జీడిపి 9% ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఈరోజు 4.5% పడిపోయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఎన్నికల్లో సంచలనాలు సృష్టించిన విజయ్ దెబ్బకు ఇతర పార్టీల్లో ప్రకంపనలు. టచ్లోకి వచ్చిన 15 మంది ఎమ్మెల్యేలు. వెలుగొండ ప్రాజెక్ట్ జాతికి అంకితం చేశామని చెప్పి ఇప్పుడు నిధులు కేటాయించమనటం విడ్డూరం. టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ఎద్దేవా. జిల్లా పోలీసు పెరేడ్ మైదానంలో చిల్డ్రన్ సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపు ప్రారంభించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. చిన్నారులతో ఆహ్లాదంగా ఆటలాడిన ఎస్పీ. డి న్యూస్లో నేటి మాట. అందంగా ఉండేవాళ్లందరూ మంచివాళ్లు కాకపోవచ్చు, కానీ మంచివాళ్లు ఎప్పుడూ అందంగానే ఉంటారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.